ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నదే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీ, ఒక రత్నాన్ని పెట్టుకోవడం, సూటబుల్ రత్నాన్ని పెట్టుకోవడం. దాంతోపాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జాతకరీత్యా ఏం చేయాలి, ఏ పూజ చేయాలి, ఎప్పుడు చేయాలి, సో ఏ దానం చేయాలి, ఏ జపం చేయాలి, ఇలాంటివన్నీ జ్యోతిషంలో భాగంగానే ఉంటాయి. సో అందులో మొట్టమొదటి ఈ ప్రజెంట్ రోజుల్లో చాలామంది ఇంత మెకానికల్ వరల్డ్లో, ఇంత ఫాస్ట్ లైఫ్లో నిజంగా పూజలు చేద్దామన్నా మనకు శ్లోకాలు రావు. ఒకవేళ ఎవరికైనా ఇచ్చి చేపిద్దాము, జపాలు కానీ పూజలు కానీ చేపిద్దామన్నా ఈ పూజల అఫేర్ కూడా అసామాన్యంగా లేదు. అది కూడా చాలా కాస్ట్లీ అఫేర్ అయిపోయింది. సో ఎప్పుడైనా మన కోసం వేరే వాళ్ళు చేసే కంటే మన కోసం మనం ఒక అష్టాక్షరం, పంచాక్షరం అది చదువుకున్నా మనకు మేలవుతుంది. సో ఆ విధంగా మనం పూజా విధానాలు ఎలా చేసుకోవాలనేది కూడా మా జ్యోతిష్లో చాలా డీటెయిల్గా మీకు రాసి ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలో మంచి రత్నాన్ని పెట్టుకోవడం, తగిన పూజ చేసుకోవడం, అవసరం ఉన్నంత ఒక చిన్న దానం చేసుకోవడం. సో ఇలాంటివి చిన్న చిన్న టెక్నిక్స్ చేసుకోవడం వల్ల జాతకం ఎలా ఇండికేట్ చేసినా మనం అన్ని సమస్యల నుండి కూడా బయటపడే అవకాశం ఉంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాలి ఏంటంటే రత్నం నిజంగా దాని ప్రభావం సైంటిఫిక్గా కూడా ఎలా పనిచేస్తుంది అన్న అంశాలు, ముఖ్యంగా దివ్య డైమండ్స్ ల్యాబొరేటరీ ఉన్నందువల్ల సైంటిఫిక్గా ప్రతి రత్నాన్ని టెస్ట్ చేస్తాం కాబట్టి ఈ వివరాలన్నీ అందరికీ చెప్పడం జరుగుతుందండి.